వెల్కమ్ బ్యాక్. నిన్నటి వరకు బుడమేరు విజయవాడను వణికిస్తే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఏలేరు వణుకు పుట్టిస్తోంది. గత ప్రభుత్వాల పాపం వల్ల ఏలేరు అస్తవ్యస్తంగా మారిపోయింది. వరద కంటే కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో దాదాపు 20 చోట్ల గండిపడింది. దీంతో కాలువల పక్కన ఉన్న పంట పొలాలు వరద నీటి ఓవర్ఫ్లోతో మునిగిపోయాయి. జడేరు మడేరు వాగుల నుంచి ఏలేరుకి భారీగా వరద నీరు రావడంతో స్థానికులు ఆందోళనకి గురవుతున్నారు. కాలువలో దాదాపు 75,000 క్యూసెక్లు వరద నీరు వస్తుండటంతో ఏలేరు పొంగుతోంది. గత ప్రభుత్వాలు ఏలేరు ముంపు ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఆధునీకరణ పనులు చేపట్టింది. దాదాపు 790 ఎకరాలు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే 430 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలువలున్నాయి. ఇంకా 360 ఎకరాలు భూసేకరణ అవసరం ఏర్పడింది. 360 ఎకరాల్లో ఇప్పటి వరకు 126 ఎకరాలు భూమి సేకరణకు 40 కోట్ల వరకు చెల్లించారు. ఇంకా 234 ఎకరాలు కావాల్సింది. ఇక ఏలేరు నీటి పారుదల మొదటి దశ ఆధునీకరణకు 2008లో 138 కోట్లతో ప్రభుత్వం పనులకు ఆమోదించినా పనులు మొదలు కాలేదు. అయితే 2014లో తొలి దశ పనులకు 116 కోట్లు కేటాయించారు. ఆ డబ్బులతో అధికారులు 60% పనులను పూర్తి చేశారు. తొలి దశలో మిగిలి ఉన్న నక్కలకండ్రి, గొల్లప్రోలు, సుద్దగడ్డ, పెద్ద ఏరు, నడియేరు, తుపాకీగడ్డ, దుసాలమేరు, పెద్దాపురం ఏరు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇక రెండో దశ పనులకు ప్రభుత్వం 168 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండవ దశ ఆధునీకరణ పనుల పేరుతో 753 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే ఈ మధ్య కాలంలో కాలువలు వెడల్పు చేయకపోవడం, పూడికలు తీయకపోవడంతో నీళ్లు వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. దీంతో సముద్రంలోకి వెళ్లాల్సిన వరద నీరు గ్రామాల మీదకొస్తోంది. దాదాపు 4 నియోజకవర్గాల్లోని 10 మండలాలు, 85 గ్రామాలపై ఏలేరు వరద ప్రభావం పడుతోంది. వరద కంటే గండ్లే ఎక్కువగా పంప ముంచాయా? ఫేజ్ 2, ఫేజ్ 1 పనులు ఎక్కడి వరకు కంప్లీట్ అయ్యాయి? అసలు ఏలేరు ఆధునీకరణకు సంబంధించి ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి తప్ప అవి అమల్లోకి ఎందుకు రావడం లేదు? దాదాపు 4 నియోజకవర్గాల రైతులను ఇబ్బంది పెట్టిన ఏలేరు వరదకు సంబంధించి ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏలేరు కాలువల నిర్వహణ సరిగా లేక ఎక్కడికక్కడ గండ్లు పడిపోయాయి. వరద వలన వచ్చిన నష్టం కంటే గండ్లు వల్లనే ఇబ్బందులు పెరిగాయి. ఏలేరు ఆధునీకరణ చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయే తప్ప అవి అమలులోకి రావడం లేదు. సముద్రంలోకి కలవాల్సిన వరద నీరు గ్రామాలపైకొస్తోంది. భూసేకరణ కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఏలేరు వరదతో దాదాపు 4 నియోజకవర్గాల ప్రజలు కావచ్చు, అదేవిధంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా ఏలేరుకు వరదకు సంబంధించి సరైన ప్లానింగ్ లేకపోవడమే ఇంతటి వరదకు కారణంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాలువలు ఆధునీకరణ చేయాల్సి ఉంటుంది. ఏలేరుకు వచ్చే వరద నీరు అందరినీ కూడా సముద్రంలోకి డైవర్ట్ చేసేలా కాలువలు ఉండాలి. దానికి సంబంధించి ఎక్కడ కాలువలు అనేది మరమ్మతులు చేయలేదు, కాలువలు వెడల్పు చేయలేదు. దానివల్లే ఈ స్థాయిలో 4 నియోజకవర్గాలలో ఈ స్థాయిలో వరద వచ్చింది. ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద వచ్చిన పరిస్థితి. దాదాపు కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. పెద్దాపురం, పిఠాపురం, అదేవిధంగా జగ్గంపేట, ప్రత్తిపాడు ఈ 4 నియోజకవర్గాలలో ఏలేరు వరద ఉధృతి కనిపిస్తుంది. అంటే జడేరు మడేరు వాగుల నుంచి, అల్లూరు జిల్లాలోని జడేరు మడేరు వాగుల నుంచి అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో వరద నీరు అంతా కూడా ఏలేరు రిజర్వాయర్కు రావడం. ఏలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24.11 టీఎంసీలు ఉండగా దాదాపు 23.5 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వలు వెళ్ళాయి. వచ్చిన ఇన్ఫ్లోనంతా కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ వాటర్ని బయటికి పంపించకపోతే కనుక ఖచ్చితంగా రిజర్వాయర్కే ప్రమాదం ఉండేది. దాంతో తప్పని పరిస్థితుల్లో వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా రిజర్వాయర్కి సంబంధించి కిందకి పంపించిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే గతంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా లోతట్టు ప్రాంతాలు ఈ 4 నియోజకవర్గాలలో దాదాపు 65,000 ఎకరాలలో పంట నీట మునిగిన పరిస్థితి. మరొక వైపు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయాయి.
అయిపోయాయి, బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి కూడా. అంటే ఏలేరు గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు దాదాపు 20 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణకు సంబంధించి ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, కానీ అవి ఎక్కడ అమలు అయిన పరిస్థితి కనిపించడం లేదు. ఏలేరు ఫేజ్ 1 సంబంధించి, అదేవిధంగా ఏలేరు ఫేజ్ 2 అని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఈ కాలువలను పూర్తిగా ఆధునీకరణ చేస్తాము, ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించిన వచ్చిన వాటర్ని, వరద నీటిని ఖచ్చితంగా వాటిని అండర్ గ్రౌండ్ పైపులు కావచ్చు, అదేవిధంగా కాలువలను ఆధునీకరించి కాలువలను ఎక్కడికక్కడ వెడల్పు చేసి కాలువల ద్వారా సముద్రంలోకి పంపించే సిస్టమ్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి తప్ప ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో అమలైన పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు 75,000 క్యూసెక్ల వరద నీరు ఈ సంవత్సరం వచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో 2007 తర్వాత ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే హైయెస్ట్ అని అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏలేరు ఆధునీకరణకు దాదాపు 790 ఎకరాల అవసరం ఉంటుందని ఈ గత ప్రభుత్వాలు అంచనా వేశాయి. దానికి తగ్గట్లుగా ఈ 790 ఎకరాలకు సంబంధించి 430 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదేవిధంగా మరో 360 ఎకరాలు రైతుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఏలేరు సరిహద్దు గ్రామాల నుంచి కూడా సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటి వరకు 360 ఎకరాల్లో 126 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసింది. దానికి 40 కోట్ల వరకు చెల్లింపులు కూడా సిచ్యువేషన్. మరోవైపు ఏలేరు ఆధునీకరణకు సంబంధించి ప్రభుత్వ భూమితో పాటు మరో 234 ఎకరాల ఈ ప్రైవేట్ భూమి కూడా అవసరమని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, కానీ దానికి తగ్గట్లుగా ఎక్కడ ఆచరణలోకి వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. ఏలేరు నీటిపారుదల మొదటి దశ ఆధునీకరణకు 2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 138 కోట్లతో ప్రభుత్వం ఆమోదించిన పనులు మాత్రం మొదలు కాలేదు. అదేవిధంగా 2014లో గత టీడీపీ ప్రభుత్వం తొలి దశ పనులకు దాదాపు 116 కోట్లు కేటాయించిన 60% పనులు పూర్తయిన పరిస్థితి. మరొక వైపు తొలి దశలో ఇంకా ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని గ్రామాలలో ఇంకా నక్కలకండ్రి కావచ్చు, అదేవిధంగా గొల్లపురోలు, దీనికి సంబంధించి ఏలేరు ఫేజ్ 1 పనులు పూర్తి కావాలని దానికి తగ్గట్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చే తప్ప ఎక్కడ అమలు కాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం దాదాపు 763 కోట్లు అవుతాయి ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2, అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వరద నీరు డైరెక్ట్గా ఇటు గ్రామాలపై దాని ఎఫెక్ట్ ఉండకుండా సముద్రంలో కలిసేలాగా దానికి తగ్గట్లుగా చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ రెండింటికి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 అదేవిధంగా దాదాపు 753 కోట్లు అవుతాయని అంచనా వేస్తుంది, కానీ అది కూడా అమలు అయ్యే పరిస్థితి కనిపించలేదు. అంటే మొత్తం ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన వర్షపు నీరు సంబంధించి కాలువలు కావచ్చు, అదేవిధంగా పైప్ లైన్ సిస్టమ్ ద్వారా దాదాపు 1000 కోట్లతో ఇప్పుడు ప్రస్తుతం ఈ అంచనాలు కావచ్చు, అదేవిధంగా దాదాపు 1000 కోట్లు అవుతాయని ఇటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముందు ఈ 1000 కోట్లు అవుతాయని అంచనాగా ఉంది. దీనికి తగ్గట్లుగానే ఇవన్నీ ఫినిష్ చేస్తే తప్ప ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఈ వరద నీరు ఉందో అది ఇటు కాలువల నుంచి కావచ్చు, అదేవిధంగా పైపుల నుంచి బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సముద్రంలో కలవాలంటే దానికి తగ్గట్లుగానే ఈ ఏలేరు రిజర్వాయర్ ఫేజ్ 1 కావచ్చు, అదేవిధంగా ఫేజ్ 2 పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది, వెంటనే పూర్తి చేయాలి. అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2 పనులు పూర్తి చేసి కాలువలను వెడల్పు చేసి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా ఫినిష్ చేస్తేనే ఇటు 4 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులకు కావచ్చు, అదేవిధంగా ఈ 4 నియోజకవర్గాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్న పరిస్థితి. ఏలేరు రిజర్వాయర్ మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాదాపు 65,000 ఎకరాలు నీట మునిగాయి. గండ్ల వల్ల పొలాలు చెరువులుగా మారాయి. తమ గోడు వినేవారు ఎవరూ కనిపించడం లేదని రైతులు కలత చెందుతున్నారు. ప్రభుత్వం సమన్వయంతో పనులు చేసి వచ్చే ఏడాదికైనా పొలాలు మునగకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. ఏలేరుకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీగా వరద వచ్చింది. అయితే ఈసారి ఏలేరుకి వరద కంటే కూడా గండ్ల వల్ల ఎక్కువగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 నియోజకవర్గాల్లో, అదేవిధంగా 10 మండలాల్లో 100కు పైగా గ్రామాలలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏలేశ్వరం దగ్గర ఉన్న ఏలేరు కాలువ దగ్గర నుంచి అదేవిధంగా ఇటు పిఠాపురం వరకు ఉన్న ఈ కాలువకు సంబంధించిన ఏలేరు ఫ్లోటింగ్ వల్ల దాదాపు 20 చోట్ల గండ్లు పడ్డాయి. గండ్లు పడిన చోటల్లో కూడా ఇలా వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. దాదాపు రైతులు కావచ్చు, అదేవిధంగా కొన్ని చోట్ల ముంపు ప్రాంతాల్లో ఇళ్ళు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అండ్ కొన్ని చోట్ల ఇటు ఏలేశ్వరం కావచ్చు, అదేవిధంగా పెద్దాపురం, సామర్లకోట ఇటు ఈ డైరెక్షన్లో ఇటు వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ అయిపోవడం, అదేవిధంగా గండ్లు పడడంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే
ఎక్కడైనా కూడా వరదల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, వరద నీరు వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈసారి వరద కంటే కూడా దాని గండ్ల వల్లే ఎక్కువగా ఈ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువగా కొనసాగుతుంది. హైవే మీద కూడా వాటర్ ఫ్లోటింగ్ అయింది. అదేవిధంగా పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 4 నియోజకవర్గాల్లో పెద్దాపురం కావచ్చు, అదేవిధంగా ప్రత్తిపాడు, జగ్గంపేట, మరోవైపు పిఠాపురం, ఈ 4 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏలేరు కాలువ మీద ఆధారపడి దాదాపు 60,000కు పైగానే ఎకరాలు రైతులు సాగు చేస్తూ ఉంటారు. అంటే ఏలేరు ఆధునీకరణ అన్నారు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి తప్ప ఏలేరు ఆధునీకరణ అనేది జరగలేదు. దీంతో ఈ వరద నీరు అనేది కూడా పూర్తిగా ఊళ్ళల్లోకి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది రైతులు కావచ్చు, అదేవిధంగా ఈ ఏలేరు వరద బాధితులు ఉన్నారు. అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ ఏలేరుకు సంబంధించి ఆధునీకరణ జరిగితే తమ పరిస్థితులు ఏ విధంగా మారుతాయంటున్నారు. అసలు ఏంటండి ఈ సమస్య ఏంటి, ఎందుకు ఈ గండ్లు అనేది దేనివల్ల వస్తున్నాయి అంటారు? దగ్గరగా 65,000 ఎకరాల పంట పొలాలకి సార్వ దాల్వ స్థిరీకరించడం కోసమని రైతుల కోసం నిర్మించిన రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నిర్వహించినప్పుడు సాగునీరుకి అలాగే వరద ఎక్కువ వచ్చినప్పుడు డైరెక్ట్గా నేరుగా సముద్రానికి వెళ్ళేలాగా 2 కాలువలు ఏర్పాటు చేయాలా, అది జరగలేదు. ఇది ఏలే రిజర్వాయర్ అనేది అసంపూర్తిగా నిర్మించినటువంటి రిజర్వాయర్. దీనివలన మేము గత 4 దశాబ్దాల పైగా ఈ పిఠాపురం నియోజకవర్గ రైతులు, ముఖ్యంగా గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడకొత్తపల్లి మండల రైతులు ప్రతి సంవత్సరం మొదటి పంటను కోల్పోతూ ఉన్నాం. మాకు ఆధునీకరణ మాట అటుంచితే ఇప్పుడు ఉన్న కాలువనన్నా వెడల్పు చేసి కాలువ తవ్వి గట్లు ఎడల్పు చేస్తే వచ్చి నీరు వచ్చినట్టుగా పోతుంది. ఇప్పుడు ఈ తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు జరిగిన నష్టానికి పూర్తిగా రెవెన్యూ అలాగే ఇరిగేషన్ లెక్క వైఫల్యం. ఎందుకంటే కాలువలు మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకపోయారంటారా? అసలు మెయింటెనెన్స్ జరుగుతుందా? లేదండి, అసలు లేదండి. ఎందుకంటే కాలువల మెయింటెనెన్స్ లేదండి. ఏదైనా మేము అడిగి గండిలు పొయ్యండి, లేదంటే ఏదైనా ఇబ్బంది చేయండి అంటే మీకు ఆధునీకరణలో ఉంది, మేము ఆధునీకరణలో మేము చేస్తామని చెప్తా ఉన్నారు తప్పించి గత 2 దశాబ్దాలుగా మేము ఆధునీకరణ చేస్తున్నాం, ప్రతి విషయాన్ని కూడా ఆధునీకరణ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది ఏంటంటే సార్, మాకు మురుక్కాలు కావాలండి. మురుక్కాలు లేవడం వలన ఈ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ తవ్వుతాం అంటున్నారు, ఎప్పుడు తవ్వుతారు. అలాగే గొల్లపురంలో మీకు కొండకాలం ఉందండి, అది మెయిన్ డైరెక్ట్గా ఇవ్వాలండి. ఎప్పటికప్పుడు తవ్వుతా అంటున్నారు కానీ దాన్ని ఎప్పుడు తవ్వుతులేదండి. కాలువలో మెయిన్ కాలువ శుభ్రం లేదండి. కాలువలో తాడి చెట్లు కూడా ములిచి ఉండండి. ఆ బ్రిడ్జ్ అవతల నుంచి మీరు చూస్తే ప్రతి కాలువ నిండా తాడి చెట్లు, గన్నేరు చెట్లు, అన్ని చెట్లు మొలిచి ఉండండి. ఆ చెట్లకి వాటర్ వదిలేసిన వాటర్ వెళ్ళట్లేదండి. అది ఉక్కిరి బిక్కిరి అయిపోయి పొలాల పైన పడిపోయి పొలాలన్నీ నాశనం అయిపోయాయండి. శుభ్రంగా ఒక నెల రోజుల్లో పంట వచ్చి ఇదంతా మొత్తం తుడిచిపెట్టి పోయిందండి. శుభ్రంగా పెట్టుబడులు అంతా పెట్టి కూర్చున్నారు ఈ రైతులు అందరూ, ఇటుపక్క రైతులు అందరూ, అటుపక్క రైతులు అందరూ. ఎంత పెడతారండి పెట్టుబడి? అసలు పెట్టుబడి ఇంచుమించుగా ఎకరానికి 20,000, 15,000 పైన అవుతుందండి పెట్టుబడి. అవన్నీ ఇంచుమించు చిరుపట్టు వచ్చేసాయండి. అలా వరదలు వస్తాయని చెప్పి నవంబర్ నెలలో ముందుగా ఊడ్చుకుని ముందుగా అన్నీ చేసుకున్నాం. చేసుకుంటే బిట్టులుగా వదులుకుంటా వస్తాను చెప్పారు. ఈ లోపల పూర్తిగా వదిలేరు. వదిలినా నీరు వెళ్ళిపోతుందండి. కాలువ శుభ్రం లేదు. కావాలంటే ఒకసారి మొత్తం కాలువ చూడొచ్చు, బ్రిడ్జ్ అవతలు కూడా చూడొచ్చు. ఇప్పుడు దాకా ఈ వరదలో పోసినట్టుగా ఇప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా చేస్తారని ఆశ. కాలాలు వెడల్పు చేయాలి. ఏలేరు ప్రవహించే ఆయకట్టు గండ్లతో ఊళ్లు వణికిపోతున్నాయి. 10 మండలాల్లో 85 గ్రామాలపై ఈ వరద ప్రభావం ఉంటుంది. కాలువల్లో గుర్రెపు డెక్క తొలగించకపోవడం, వెడల్పు చేయకపోవడం, అండర్గ్రౌండ్ పైప్లైన్ నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పబ్లిక్ చెప్తున్నారు. నీళ్లు ఓవర్లోడ్ అయిపోయి ఊళ్లను చుట్టేసిందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఏలేరు ఉగ్రరూపం చూడలేదని చెప్తున్నారు. కనీసం మనుషులు చనిపోయినా అంత్యక్రియలు చేయలేని దారుణ పరిస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏలేరు కాలువలు నేరోగా తయారవడంతో ఎక్కడికక్కడ గండ్లు పడిన పరిస్థితి. 4 నియోజకవర్గాల్లో కూడా 20 చోట్లకు పైగానే గండ్లు పడడంతో ఊళ్ళల్లోకి పొలాల్లోకి వరద నీరు వచ్చిన పరిస్థితి. దానికి తగ్గట్లుగా ఈసారి అయినా ఏలేరు ఆధునీకరణకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఏలేరు ఆధునీకరణ చేసి వరద నీరు అంతా కూడా సముద్రంలోకి వెళ్లేలా ప్లాన్ చేయాలని 4 నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, ఏలేరు.